సిబ్బంది విధి నిర్వహణలో మరింత జవాబుదారీతనం పెరగాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ చెప్పారు. ఏలూరులో కలెక్టరేట్ నందు గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత సమస్యలపై ఎంపీ అధికారులతో సమీక్షించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని తెలిపారు. ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం తన వద్దకు వచ్చిన ప్రజల అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరుగుతుందని, వాటిపై కొన్ని శాఖల అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడమే కాకుండా కనీసం జవాబు కూడా ఇవ్వడం లేదని, ఇది చాలా విచారించదగిన విషయమని అన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాలలో నిరక్షరాస్యులు, పేదలకు ఎటువంటి సేవలు అందుతున్నాయి అనేది ఊహించుకోవచ్చని అన్నారు. ఇక నుండి ఇటువంటి పద్ధతి ఖచ్చితంగా మారాలని, ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. అధికారులు ఆ దిశగా పనిచేయాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రజల సమస్యలపై అధికారులు, సిబ్బంది బాధ్యతతో స్పందించి వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనల సమయంలో ఎయిర్పోర్ట్ మాదిరిగా ఆధునీకరిస్తామంటూ చూపించిన 3D చిత్రాలకు ప్రస్తుతం జరుగుతున్న పనులకు అసలు సంబంధమే లేదని అన్నారు. మొదటి దశలో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నాసిరకం మెటీరియల్ వినియోగించారని, ఎయిర్పోర్ట్ లాగా కాదు, కనీసం ఒక గెస్ట్ హౌస్ మాదిరిగా కూడా ఉందని అన్నారు. బుకింగ్ కౌంటర్లు, వసతి, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టాయిలెట్లు అసలు పట్టించుకోలేదని, పాత వాటికే తూతూ మంత్రంగా మెరుగులు దిద్ది కొనసాగిస్తున్నారని అన్నారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలకు సరిపోయే విధంగా ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఉండేలా చేపట్టాలని, అవసరమైతే ప్రతిపాదనలు సవరించి సమర్పించి పనులు పూర్తి నాణ్యతతో చేపట్టి కొత్త స్టేషన్ మాదిరిగా రూపొందించాలని అన్నారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు సక్రమంగా చేపట్టకపోతే విజిలెన్స్ విచారణ చేయిస్తానని ఎంపీ హెచ్చరించారు. జిల్లాలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు 6 నెలల నుండి ఎటువంటి పురోగతి లేదని, రైల్వే అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో సమన్వయం చేసుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఎంపీ ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనులు ఏ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులను అదే సంవత్సరంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళిక శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు జిల్లాలో రహదారి భవనాల శాఖ ద్వారా 314 కోట్ల రూపాయలతో 72 పనులకు ప్రతిపాదనలు సమర్పించామని, అదేవిధంగా 274 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం, మరమ్మతులకు 193 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సమర్పించామని తెలియజేయగా, గోదావరి పుష్కరాలకు పోలవరం, కుకునూరు, వేలేరుపాడు ప్రాంతాలలో నిర్మించాల్సిన రోడ్ల నిర్మాణ పనులకు త్వరితగతిన మంజూరు తీసుకుని పనులు ప్రారంభించాలని అన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి కైకలూరు బైపాస్ రోడ్డు పనులు డిసెంబర్లోగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ల్యాబ్ ను జంగారెడ్డిగూడెంకు తరలించకుండా ఏలూరు ఆసుపత్రిలోనే కొనసాగించాలని, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ పరికరాల మంజూరు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఏలూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఉంగుటూరు, కైకలూరు తదితర మండలాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎంపీ ఆదేశించారు. ఏలూరులో బీసీ వసతి గృహం నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కోరిన వారికి జాబ్ కార్డులు అందించి పని దినాలు కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధుల నుండి అందిన ప్రతిపాదనలకు ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో పరిశ్రమల నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యతల నిధుల నుండి పలు కార్యక్రమాలు చేపట్టామని ఎంపీకి తెలియజేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, ఇన్ఛార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సిఇఓ జగదాంబ, ఆర్టీఓలు లక్ష్మీ ప్రసన్న, రమణ, డిపిఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీటింగ్ కంటిన్యూస్ గా మేము చేసుకుంటున్నాం.
దిశ మీటింగ్లో చాలా వరకు రైల్వేకి సంబంధించిన ఆర్ఓబీస్ అయినా కానివ్వండి, అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, అలాగే మన ఏలూరు డ్రైనేజీకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, అలాగే హైవేకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, ఫస్ట్కి వచ్చినప్పటికీ ఇప్పుడు దిశ మీటింగ్కి చాలా ప్రోగ్రెస్ వచ్చింది. అందరు అధికారులు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఆర్ఓబీస్ కూడా ఒక లైన్లోకి తీసుకొని వచ్చే అక్టోబర్ నవంబర్లో ఇచ్చి ఆర్ఓబీ వర్క్లు స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే కొన్ని ఇష్యూస్ ఉండేటివన్నీ కూడా సాల్వ్ చేస్తాం. డిస్టిక్లో సంబంధించిన R&B రోడ్స్ కూడా చాలా వరకు పోయినసారి నవంబర్లో మేము అనుకున్న రోడ్స్ కంటే డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ బాగా చేశారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మనము డిస్టిక్లో ముందు కంటే ఇవాళ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా బాగా మన ఏలూరు పార్లమెంట్లో పని జరుగుతుంది. ఈవెన్ కొన్ని చిన్న చాలా వరకు కొన్ని ఇష్యూస్ డే బై డే ఉండే ఇష్యూస్ అన్నీ కూడా టేకప్ చేసి దాన్ని అన్నీ కూడా లైనప్ చేస్తాం. ఇవాళ ఎంపీ లాట్స్కి సంబంధించి అన్ని ఎంపీ లాట్స్ వచ్చిన 2 years ఎంపీ లాట్స్ అన్నీ కూడా గ్రౌండెడ్ చేయాలని చెప్పి అన్నీ కూడా గ్రౌండెడ్ చేస్తాం. అన్నీ కూడా వర్కులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఎంపీ లాట్స్ ఇచ్చేసి 3-4 ఏళ్ళు అయిపోయినాక అవునాయో లేకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తాం. ఈవెన్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఎన్ఆర్జీఎస్ వర్కులు కూడా ఇది చేస్తాం. అలాగే ఏది సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్క సమస్యని తీర్చడానికి ప్రతి ఒక్క అధికారులు ముందున్నారు. మా కలెక్టర్ గారైనా కానీ, జాయింట్ కలెక్టర్ గారైనా కానీ, ఎస్పీ గారైనా కానీ అందరం కూడా కలిపి చాలా ముందు కంటే ఇవాళ హాస్పిటల్ అయినా కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇవాళ వచ్చే రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. నిర్వాసితులకి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 2000 కోట్లు నిధులు ఇచ్చాం. అన్నీ కూడా ముందు కంటే ఇవాళ మనం ఏమేమి చెప్పామో డిస్టిక్ వైజ్ వరకు ప్రతి ఒక్కటి కూడా పని జరుగుతుంది. అదే రకంగా ఇవాళకి 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇంకా బాగా పని జరగాలి, ఇంకా బాగా అధికారులతో ఇంకా మనం మంచిగా పని చేయించుకోవాలి. పూర్ పీపుల్కి మన అందరం అవైలబిలిటీలో ఉండాలని చెప్పి అందరినీ కోరడం జరిగింది. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడో నుంచి మనం అనుకునే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా లైనప్ చేస్తాం. ఈవెన్ కొన్ని డిస్కషన్లు ఇంకా కొన్ని చేస్తున్నాం. వచ్చే రోజుల్లో అన్నీ కూడా క్లీనప్ చేసుకుంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చేట్టున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అవన్నీ కూడా లైనప్ చేస్తాం. ముందు కంటే ఇవాళకి చాలా బెటర్గా కనబడుతుంది. ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా ఎవ్రీ మంత్లో ఒక కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలో డ్రైవ్ నడుపుతున్నాం. జాబ్ మేళాకి ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఇవాళ ఈ 2 ఏళ్ళలోనే ఇంత చేయగలం. ఇంకా వచ్చే ఏళ్ళలో ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామని చెప్పి ఏలూరు డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా మేము ముందుంటామని తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.